శాఖలో అవినీతి అనేది చాలా ఎక్కువైపోయింది మిత్రులారా. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అధికారానికి వచ్చిన తర్వాత వాళ్ళ తోడు దొంగలు, వాళ్ళ అనుచరులు, వాళ్ళ బావలు బామాటలకు ఏ విధంగా అయితే ఎమ్మెల్యే పదవులు ఇచ్చి బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధులో దోచుకునేందుకు అవకాశం ఇచ్చిందో అదే విధంగా వీళ్ళ అనుచరులే వైద్య శాఖలో ఉన్నతాధికారులుగా ఏళ్లకేళ్లుగా కొనసాగడం జరుగుతుంది. అది కూడా ఒకే ప్రాంతంలో కొనసాగడం జరుగుతుంది. ఇది నాగర్ కర్నూలులో కూడా అదే విధంగా డిఎంఎండ్హెచ్ఓ ఏళ్లకేళ్లుగా కొనసాగడం జరుగుతుంది. కాబట్టి నాగర్ కర్నూలు జిల్లా పరిధిలో ఏదైతే హాస్పిటల్ పరిధి ఏదైతే ఉందో హాస్పిటల్ పరిధిలో జోరుగా అబార్షన్ల జోరు అనేది కొనసాగుతుంది. స్కానింగ్ సెంటర్లు అధికంగా కొనసాగుతున్నాయి. అర్హత లేకున్న డాక్టర్లు వైద్యాన్ని కొనసాగించడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఏళ్లుగా వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని ట్రాన్స్ఫర్ చేయకపోవడం, బదిలీ చేయకపోవడం, ఉన్నతాధికారుల ఆజమాయిషి వీళ్ళపైన లేకపోవడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా కొనసాగుతుంది. వైద్య శాఖ అధికారులపై ఏసీపీ నజర్. అంటే ఈ అధికారులు ఏళ్లకేళ్లుగా కొనసాగుతున్న తరుణంలో అవినీతి అక్రమాలకు పాల్పడడంతో పాటు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ తరుణంలో ఎమ్మెల్యేలు ఇప్పటికే భూ కబ్జాల ఆరోపణలు ఎదుర్కొంటే వాళ్ళ కింద పనిచేసే అధికారులేమో ఈ విధంగా వీళ్ళని వాళ్ళ కింది స్థాయి అధికారులను ట్రాన్స్ఫర్ చేయాలన్నా, లేదంటే ఇతర ప్రాంతాలకు పంపాలన్నా, లేదంటే ఏదైనా దీనికి సంబంధించి ఏమైనా వాళ్ళ నుంచి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఖచ్చితంగా వాళ్ళకి డబ్బు భారీ ఎత్తున ముట్టని చెప్పే పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులందరూ కూడా వైద్య అధికారులపై దృష్టి సారించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు. వైద్య శాఖకు సంబంధించిన అధికారులు అక్రమంగా డబ్బు తీసుకుంటారు. దీనికి సంబంధించిన వార్త ఒకసారి చూస్తే వైద్య శాఖ అధికారులపై ఏసీబీ నజర్. అవినీతిపై పెద్ద ఎత్తున ఫిర్యాదుల ఫలితమే సుదీర్ఘంగా ఒకే చోట పాతికిపోయిన ఉన్నతాధికారులపైనే ఎక్కువ. కొందరు డిఎంహెచ్ఓలకు హైదరాబాద్ శివార్లో ఫామ్ హౌస్లు, ఉత్తర తెలంగాణకు చెందిన ఓ అధికారికి పెద్ద హోటల్, డిప్యూటేషన్ అయినా రిలీవ్ ఆర్డర్ అయినా టేబుల్ పై డబ్బులు కవర్ పెడితేనే ఇతర ఉన్నతాధికారుల తీరుపై ఓ మహిళా ఉద్యోగి ఆవేదన, తోటి ఉద్యోగికి కాల్ చేసిన ఆడియో వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో డిఎంహెచ్ఓ కార్యాలయాలు, మెడికల్ కాలేజీల అనుబంధ ఆసుపత్రులు అవినీతికి అడ్డాలుగా మారుతున్నాయంటే అక్కడి అధికారులపై ఏసీబీకి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. ఫలితంగా వైద్య ఆరోగ్య శాఖపై ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ప్రధానంగా ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలోని వైద్యులు, నర్సింగ్ సెక్షన్లపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయంలోని కీలక ఆధారాలతో పాటు కొన్ని జిల్లాల డిఎంహెచ్ఓలతో పాటు ఆయా ఆఫీసుల్లోని అధికారులు, సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లపై ఏసీబీ నిఘా పెట్టినట్టు సమాచారం. కొందరి జాబితాను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మందుల కొనుగోలు నుంచి శానిటేషన్ డ్రైవ్ వరకు ప్రతి దాంట్లో కొందరు అందినకడికి దోచుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో నల్గొండ జిల్లా బోధన ఆసుపత్రి సూపరింటెండెంట్ లచ్చు నాయక్ నాన్ సర్జికల్ టెండర్, సర్జికల్ డ్రగ్స్ సరఫరా చేసే కాంట్రాక్టర్ నుంచి 3 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయారు. శుక్రవారం ఆయన ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కొత్తగూడెం మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రి సూపరింటెండెంట్ కుమారస్వామి పైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపించి ఆయన వైద్య విద్యా సంచాలకుల కార్యాలయానికి సరెండర్ చేశారు. సూర్యాపేట బోధన ఆసుపత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రెడ్డిపై విజిలెన్స్ విచారణ జరుగుతుంది. నివేదిక అనంతరం ఆయన పైన చర్యలు తప్పవని వైద్య వర్గాలు వెల్లడించాయి. నిజామాబాద్ బోధనాసుపత్రి సూపరింటెండెంట్ పై కోవిడ్ సమయంలో ఆసుపత్రిలో ఉన్న రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ప్రైవేట్లో అమ్ముకున్నారన్న తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. స్వాహా ఎలా చేస్తున్నారంటే ప్రభుత్వ వైద్య కళాశాలకు సంబంధించి అనుబంధ ఆసుపత్రులు ఉంటాయి. అందులో 3 విభాగాల్లో అధికారులు అక్రమాలకు పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. శానిటేషన్, డైట్ బిల్లులు, మందుల కొనుగోలు వ్యవహారంలో అవినీతి చోటు చేసుకుంటుంది. ప్రతి బోధనాసుపత్రిలో పడకల సంఖ్య ఆధారంగా మ్యాన్ పవర్ ఉండాలి. ఉదాహరణకు 100 పడకలుంటే ఆసుపత్రిలో 45 మంది పారిశుద్ధ కార్మికులు ఉండాలి. వారు 3 షిఫ్టుల్లో పనిచేయాలి. ఆసుపత్రిలో 1000 పడకలు ఉంటే కనుక 450 మంది స్టాఫ్ అవసరం ఉంటుంది. ఇక్కడే మ్యాన్ పవర్ ఏజెన్సీలో ఆసుపత్రిలో సూపరింటెండెంట్, రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్, ఆర్ఎంఓ, ఆడిటర్, డైరెక్టర్, అడిషన్ డైరెక్టర్స్, ఏడీలు అంతా కలిసి మిలాఖత్ అవుతున్నారు. 450 మంది ఉండాల్సిన చోట 50 నుంచి 100 మందిని తక్కువగా నియమించుకుంటున్నారు. వేతనాలు మాత్రం అంతమందికి ఇస్తున్నట్లు క్లెయిమ్ చేస్తారు. వాస్తవానికి మెజారిటీ ఆసుపత్రుల్లో ఎక్కడ పడకల సంఖ్య ఆధారంగా పారిశుద్ధ కార్మికులు పనిచేయడం లేదన్న బహిరంగ రహస్యం అందరికీ తెలిసిందే. లెక్కల్లో మాత్రం అంతమంది శానిటేషన్
సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సిబ్బంది ఉన్నట్లు చూపుతారు. వారి పేరిట వేతనాలను నొక్కేస్తున్నారు. అంతేకాదు వారికి ఇచ్చే వేతనంలో కూడా 1000 తగ్గించి ఇస్తున్నారు. ఇక ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ కట్టే విషయంలోనూ అంతే. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నర్సులకు పనికి తగ్గ వేతనం ఇవ్వడం లేదు. నెలలో ర్యాండమ్ గా 1-2 రోజులు గైరాజరవుతున్నట్లు చూపుతున్నారు. తాము హాజరయ్యామని చెబితే ఆ రోజు సాంకేతిక కారణాల వల్ల హాజరు కావడం లేదని ఆ ఒక్కరోజు వేతనాన్ని తర్వాత ఇస్తామంటారు. కానీ ఎన్నడూ ఇవ్వరు. గాంధీ ఆసుపత్రిలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. అక్కడ పనిచేసే వందలాది మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ నర్సులతో ఏదో ఒక సాకుతో తక్కువ వేతనం ఇస్తున్నారు. గట్టిగా అడిగితే ఉద్యోగం ఊడుతుందన్న బెదిరింపులు ఎదుర్కొంటున్నామని నర్సులు చెబుతున్నారు. ఆసుపత్రిలోని రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్లు మ్యాన్ పవర్ ఏజెన్సీ కాంట్రాక్టర్లతో కుమ్మక్కయ్యాయి. ఇలాంటి దందాలకు పాల్పడుతున్నారు. కొన్ని చోట్ల సూపరింటెండెంట్లు భాగస్వాములు అవుతున్నారు. రోగులకు ఇచ్చే డైట్ లోనూ ఇదే తంతు నడుస్తుంది. ఆసుపత్రిలోని ఇన్ పేషెంట్లకు ఉచితంగా 3 పూటల ఆహారం ఇస్తారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం లేదా చపాతి రోగి పరిస్థితిని బట్టి ఇస్తారు. సాధారణంగా డైట్ కి అయితే ఒక్కో దానికి 80 రూపాయలు, హై ప్రోటీన్ డైట్ కి అయితే 112, డ్యూటీ వైద్యులకు 160 ఇస్తున్నారు. గర్భిణీలకైతే కేంద్ర ప్రభుత్వ పథకం జనని శిశు సురక్ష కార్యక్రమం JSSK కింద డైట్ కోసం 100 ఇస్తున్నారు. రోగులకు ఇచ్చే డైట్ లో ప్రతిరోజు ఒక్కో రకమైన మెనూ పాటించాలి. అయితే అసలు మెనూనే పాటించని బోధనాసుపత్రులు ఎన్నో ఉన్నాయి. కొన్ని ఆసుపత్రుల్లో 30 ఏళ్లుగా ఒకరిద్దరే డైట్ కాంట్రాక్ట్స్ చేస్తున్నారనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మందులు కొనుగోలులను అవినీతి చోటు చేసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ TSMS IDC ద్వారా ఆసుపత్రులకు ఔషధాలు సరఫరా అవుతాయి. కొన్ని అత్యవసర ఔషధాలను నాన్ టెండర్ ద్వారా కొనుగోలు చేసే వెసులుబాటు ఆసుపత్రుల సూపరింటెండెంట్లకు ఉంటుంది. నాన్ టెండర్స్ ద్వారా సరఫరా చేయించుకోవడం కోసం మెడికల్ షాపుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఫోన్ కాల్ కలకలమే ఈ ఉదంతాన్ని బయటకు తీసింది. రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఓ DMNHO పై ఓ ఆడియో టేపు వైద్య ఆరోగ్య శాఖలో కలకలం రేపుతుంది. 3-4 రోజులుగా వైద్య శాఖలోని ఆయా ఉద్యోగులు వాట్సాప్ గ్రూపుల్లో ఆ ఆడియో విపరీతంగా వైరల్ అవుతుంది. ఓ మహిళా ఉద్యోగి తన డిప్యూటేషన్ రిలీవ్ ఆర్డర్ల కొరకు కొందరు అధికారులకు డబ్బులు చెల్లించాలని, డబ్బు ఇస్తేనే డిప్యూటేషన్లు, వర్క్ ఆర్డర్లు ఇస్తున్నట్లు వారికి కనీస మానవత దృక్పథం లేదని ఆ ఆడియోలో సదరు మహిళా ఉద్యోగి మరో ఉద్యోగితో చెప్పుకొని వాపోయింది. టేబుల్ పై డబ్బులతో కూడి కవర్లు పెడితేనే పనులు చేస్తున్నారంటూ ఆడియోలో ఓ మహిళా ఉద్యోగి పేర్కొంది. ఆ ఆడియో కూడా ఏసీబీకి చేరినట్లు ఉన్నతాధికారులు చర్చ జరుగుతుంది. కొందరి అధికారులకు ఫామ్ హౌస్లు, జిల్లాలోని HMDOల్లో కొందరు దీర్ఘకాలంగా ఒకే చోట పాతుకుపోయారు. వీరిలో కొందరికి హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఫామ్ హౌస్ ఉన్నట్లు వైద్య వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఉత్తర తెలంగాణకు చెందిన ఓ బోధనాసుపత్రి సూపరింటెండెంట్ కు ఏకంగా ఒక పెద్ద హోటలే ఉన్నట్లు వైద్య వర్గాలు చెప్తున్నాయి. ముఖ్యంగా దీర్ఘకాలికంగా ఒకే చోట ఉన్న అధికారులపై వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. కొన్ని జిల్లాలోని కొంతమంది DMHOలు ప్రతి పనికి డబ్బులు లాగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలోని డిప్యూటేషన్లను రద్దు చేసింది. వారందరూ సొంత పోస్టింగ్ కు వెళ్లిపోవాలని ఆదేశించింది. అత్యవసరం ఉన్న చోట పాత వారిని కొనసాగించాలన్న ఆదేశాలు కూడా సర్కారు ఇచ్చింది. దీని కొందరు DMHOలు తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. వైద్యులు, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్లు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ సిబ్బంది తాము వర్క్ ఆర్డర్ పై పనిచేస్తున్న చోటని కొనసాగాలంటే తమకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వాలని DMHOలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై కొందరు ప్రజారోగ్య సంచాలకుడికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. అంటే ప్రభుత్వం చేసిన తప్పిదాలే ఈ అధికారులకు అక్రమాలకు పాల్పడే అవకాశం ఇచ్చినట్లుగా స్పష్టమవుతుంది. ప్రభుత్వ నిర్లక్ష్యమే అధికారులు అవినీతి అక్రమాలకు చేస్తూ ప్రజలని లేదంటే కింది స్థాయి సిబ్బందులను తీవ్ర ఇబ్బందుల పాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నాగర్ కర్నూలు జిల్లాలో కూడా వైద్య శాఖలో అవినీతి అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఏళ్లుగా DMNHO ఇక్కడ కొనసాగడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన ముఖ్యమంత్రి కేసీఆర్ అయినప్పటి నుంచి మొదలు పెడితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా కానీ ఆయన ఇక్కడ నుంచి విధులు నిర్వహించడం జరుగుతుంది తప్ప ఆయన మారలేదు. ఇక